తెలంగాణ బిడ్డలంటూ కొత్త పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అయితే ఆమెను లైట్ తీసుకుంటున్నట్టుగా తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు ఒకే రకమైన వ్యూహం అమలు చేస్తున్నాయి. షర్మిల తమ పార్టీలపై ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోకపోవడమే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది. అయితే షర్మిల మాత్రం వచ్చే ఎన్నికల్లో అద్భుతాలు సృష్టిస్తామంటున్నారు. అటు చూస్తే ఏపీలో సీఎం జగన్ మళ్లీ ప్రశాంత్ కిషోర్ని రంగంలోకి దింపుతారంటున్నారు. మరి అన్నతో రాజకీయ సంబంధం లేదంటున్న షర్మిల ధీమాకు కారణమేంటి? ఆమె వ్యూహకర్త ఎవరు? షర్మిల ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నది ఎవరు? తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి షర్మిల అందరినీ ఆశ్చర్యపరిచారు. దానికి తగ్గట్లే పార్టీ పేరు, జెండా, అజెండా కూడా ప్రకటించేశారు. ప్రతి మంగళవారం నిరుద్యోగులకు మద్దతుగా అంటూ నిరాహార దీక్షలతో యాక్షన్ ప్లాన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే షర్మిల ఎంత దూకుడు ప్రదర్శిస్తున్నా తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు ఆమెను పెద్దగా పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నాయి. అది వ్యూహాత్మకంగానే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో రాజన్న రాజ్యం నినాదంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల తన తండ్రి పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో షర్మిల అన్న జగన్ అధ్యక్షుడిగా ఉన్న వైసీపీ తెలంగాణలో 4 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానంలో గెలుపొంది కొద్దో గొప్ప ఉనికి చాటుకుంది. ఆ తర్వాత తెలంగాణలో పార్టీని అధినేత జగన్ పట్టించుకోకపోవడంతో ఉన్నవాళ్లు కూడా తమ దారి తాము చూసుకోవాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే జగన్ పరిమితమయ్యారు. అలాంటిది వైఎస్ షర్మిల తెలంగాణలో ఒక పార్టీ పెట్టడంతో పాటు 2023లో అద్భుతాలు సృష్టిస్తామని ధీమాగా చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసం ఎవరూ కాదనలేకపోయినా ఇదే సందర్భంలో వైఎస్ షర్మిల విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో పాటు ఆయన సామాజిక వర్గం కూడా షర్మిలకు ఎంతో కొంత అండగా నిలిచే అవకాశాలున్నాయి. అయినా కూడా మిగిలిన పక్షాలు షర్మిలను అసలు ప్రత్యర్థిగానే చూడడం లేదన్న టాక్ వినిపిస్తోంది. షర్మిల తమ పార్టీలపై ఎలాంటి విమర్శలు చేసినా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ స్పందించకపోవడమే ఆ పార్టీల వ్యూహమని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాహాటంగానే ప్రకటించారు. అసలు షర్మిలది ఒక పార్టీగానే భావించడం లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇక కేటీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతలు కూడా షర్మిల విషయంలో మౌనంగానే ఉంటున్నారు. కాకుంటే పరోక్షంగా సెటైర్లు విసురుతున్నారు. నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకు వారానికి ఒకసారి షర్మిల దీక్ష చేయడంపై కేటీఆర్ పరోక్షంగా వ్యంగ్యంగా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. మహిళలు వారానికి ఒకసారి చేసే వ్రతాలతో షర్మిల దీక్షను కేటీఆర్ పోల్చడం గమనార్హం. ఇక తెలంగాణ బీజేపీ అయితే షర్మిల మాటే ఎత్తడం లేదు. షర్మిల విమర్శలపై అనుకూల లేదా వ్యతిరేకంగా స్పందిస్తే అనవసరంగా ఆమెకు లేని పాపులారిటీ, గుర్తింపు తామే ఇచ్చినట్టు అవుతుందని ఆ 3 పార్టీలు భావిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే షర్మిల మాత్రం రాష్ట్రంలో తన యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నడుం బిగించింది. ఉద్యోగం లేక నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతకు భరోసా కల్పించేందుకు షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలు మొదలుపెట్టారు. అలాగే
అటు టీఆర్ఎస్తో పాటు ఇటు కాంగ్రెస్ బీజేపీలపై ఏకకాలంలో విమర్శలు వాగ్బాణాలు సంధిస్తున్నారు. పలు సమస్యలపై పంచ్లు వేస్తున్న షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ను, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని, బీజేపీ హైకమాండ్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో ప్రతి సమస్యకు మూలం ఆ మూడు పార్టీలన్నట్లు అటు అధికార ఇటు ప్రతిపక్షాల అటెన్షన్ తన వైపు తిప్పుకునేలా ప్రసంగాల వాడి వేడి పెంచుతున్నారు. వాస్తవంగా జగన్ సీఎం కాకముందు పాదయాత్రలు చేసిన షర్మిలకు ఇప్పటి కొత్త పార్టీ అధినేత్రి షర్మిలకు ఎంతో తేడా కనిపిస్తోందని ప్రసంగాల్లో రాజకీయ పరిణితి స్పష్టంగా గోచరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ఆమె దూకుడు చూస్తూ షర్మిల వ్యూహాత్మక వైఖరి వెనుక తమిళనాడుకు చెందిన ఓ టీం పనిచేస్తుందనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రియా, వైఎస్ కూతురు షర్మిలకు తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, వాటిపై స్పందించాల్సిన తీరుకు సంబంధించి రాజకీయ వ్యూహాలు విడమర్చి చెబుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాడు తిరువల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేంద్రన్ కూతురు ప్రియదర్శిని రాజేంద్రన్ ఎన్నికల స్ట్రాటజిస్ట్గా సేవలందిస్తోంది. డిఎంకే కోసం ప్రశాంత్ కిషోర్తో తన సర్వే సంస్థ ద్వారా ప్రియా కలిసి పనిచేశారు. షర్మిల కోసం పనిచేస్తున్న ప్రియా తరచూ ఢిల్లీ వెళ్లి ప్రశాంత్ కిషోర్తో భేటీ కావడం వైఎస్ఆర్టీపీలో తెలంగాణలో చర్చకు దారితీస్తోంది. పీకే శిష్యురాలిగా ప్రియా ఫోకస్ అవుతోంది. షర్మిల పార్టీ కోసం ఇప్పుడే నేరుగా ప్రశాంత్ కిషోర్ రావడం కరెక్ట్ కాదని ఆయన శిష్యురాలు ప్రియాను పంపించారన్న చర్చ బలంగా సాగుతోంది. పార్టీలో వైఎస్ షర్మిలకు తప్ప రెండో వ్యక్తికి తెలియకుండానే తెలంగాణలో ఇప్పటికే 2 సార్లు ప్రియా టీం సర్వేలు చేసిందంట. కొత్త పార్టీపై ప్రజల స్పందన, వైఎస్ఆర్ పేరు జనాలు ఇంకా గుర్తుపెట్టుకున్నారా, మరిచిపోయారా, ఆ నియోజకవర్గంలో గెలుపు గుర్రాలు ఎవరు అనే అంశంలో సీక్రెట్ రిపోర్ట్ షర్మిలకు అందజేసిందంట. టీంతో వర్క్ చేయించిన ప్రియా నేరుగా తెలంగాణకు రావడం లేదు. పార్టీలో ఎవరినీ కలువని ప్రియా కేవలం షర్మిలతోనే మాట్లాడుతున్నారట. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి పీకేను కలిసి ఇక్కడి విషయాలు చర్చిస్తున్నారట. ఆయనిచ్చే సలహాలు సూచనలు ఇక్కడ అప్లై చేస్తుందనే టాక్ షర్మిల పార్టీలో వినిపిస్తోంది. ఏదేమైనా షర్మిల పార్టీ స్ట్రాటజీల వెనుక ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉండడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మళ్ళీ కలవబోతున్నాయా? మరి బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ కూడా ఈ జట్టులోనే ఉంటుందా? అసలు టీడీపీ వద్దనుకున్న బీజేపీకి దగ్గరైన జనసేన ఇప్పుడు నిజంగా మిత్రపక్షాన్ని కాదనుకుని తిరిగి టీడీపీతో జతకడుతుందా? బీజేపీతో కలిసి ఉంటే ఆ పార్టీకి ప్లస్ అవుతామే కానీ తమకు కలిగే అదనపు ప్రయోజనం ఏమీ లేదని జన సైనికులు అంతర్మదనం చెందుతున్నారా? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏపీ పొలిటికల్ ఈక్వేషన్లపై అనలిస్టులు ఏమంటున్నారు? ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు మూన్నాళ్ల ముచ్చట అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న రెండు పార్టీలు ఈ 2 ఏళ్లలో ఎన్నిసార్లు కలిసి పోరాటాలు చేశాయని చూసుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. తాజాగా వైసీపీ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో విరుచుకుపడుతున్నారు. సినీ ఇండస్ట్రీ ప్రయోజనాలను కాలరాచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు వైసీపీపై బీజేపీ దూకుడు పెంచుతోంది. అన్యమత ప్రచారం, ఆలయాలపై దాడులు వంటి అంశాల్లో కాషాయ సేన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది.
అయితే హిందుత్వ ముద్ర ఉన్న బీజేపీ చేస్తున్న ఆందోళనల్లో జనసేన యాక్టివ్ రోల్ పోషించడం లేదు. దీంతో మిత్రపక్షం జనసేనతో సంబంధం లేకుండా బీజేపీ పోరు సాగిపోతోంది. ఏపీలో పెద్ద ప్రభావం చూపలేని బీజేపీతో అంటకాగి అనవసరంగా ఒక వర్గానికి దూరమవడం ఎందుకన్న భావనలో జనసేన నేతలు కనిపిస్తున్నారు. అదీ కాక తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతిచ్చినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి రత్నప్రభ 50,000 ఓట్లు మాత్రమే సాధించడం జనసేనకు మింగుడు పడలేదు. నేరుగా పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేసినా బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో బీజేపీతో కలిసి ముందుకు సాగే విషయంలో జనసేన ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ క్రమంలో జనసేన సొంత కార్యక్రమాలతో ముందుకు వెళుతుండగా అటు బీజేపీ కూడా సొంత అజెండాతోనే ముందుకు వెళుతోంది. దీంతో వీరిద్దరి పొత్తు క్లైమాక్స్కు చేరుకుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం బీజేపీతో జతకట్టి ఉమ్మడి కార్యక్రమాల్లోనూ పాల్గొన్న చరిత్ర జనసేనకు ఉంది. గతేడాది ఆలయాలపై దాడుల విషయంలోనూ బీజేపీకి జనసేన అండగా నిలిచింది. కానీ దాని తర్వాత మారిన పరిస్థితుల్లో మైనార్టీ వర్గాలకు జనసేన దూరమవుతుందన్న భయాలు ఆ పార్టీలో మొదలయ్యాయి. దీంతో బీజేపీ చేపట్టే మతపరమైన కార్యక్రమాలకు జనసేన దూరంగా ఉంటూ వస్తోంది. ఓసారి మైనార్టీల వ్యతిరేకిగా ముద్రపడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావిస్తున్న జనసేన కాషాయ పోరుకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీతో పొత్తుపై కూడా ఆశలు పెట్టుకున్న జనసేన సాధ్యమైనంత త్వరగా బీజేపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా జనసేన సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటే నేను ఎవరితోనైనా కలుస్తాను, అవసరమైతే వ్యూహం మారుస్తాను. భారతీయ జనతా పార్టీతో కలిసినప్పుడు ఇదే అడిగాను. అమరావతిని రాజధానిగా కొనసాగించాలి, ఉత్తరాంధ్ర వెనుకబాటును తొలగించాలి, రాయలసీమ నుంచి వలసలను నిరోధించాలని కోరాను. వాళ్లు దానికి అంగీకరించడంతో వాళ్లతో కలిశాను అని జనసేనాని వ్యాఖ్యానించారు. పవన్ ఇప్పటికే బీజేపీతో కలిసే ఉన్నారు. ఇక ఏపీలో ఆయన కలవటానికి టీడీపీ తప్ప మరో పార్టీ ఏదీ లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండబోతోందనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. ఒకసారి ఇది మాట్లాడతాం, ఇంకోసారి వాళ్ళతో జత కడతాం, ఇంకోసారి ఇది మాట్లాడతాం. అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోద్దా? ఒక దేశానికి ఒక నది సరిపోద్దా? వేరే పార్టీల్లో గెలుచుకున్న వాళ్ళని మీరు ఎమ్మెల్యేలు లాక్కుంటారే, అది మీకు తప్పు అనిపిస్తుందా? మీకు అంటే మీ తప్పుడు అధికారం కోసం మీరు ఎవరితోనే కలిసిపోవచ్చా? మేము మా ఆశయాల కోసం ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను అవసరమైనప్పుడు వ్యూహం మారుస్తాం. అంతేగాని పిచ్చిగా అలా కూర్చోబెట్టి మేము వాళ్ళు చచ్చిపోయి, ఎందుకంటే నేను అడుగు ముందుకు ఇవ్వాలి. వీళ్ళతో వెళ్తే మా వాళ్ళకి న్యాయం జరుగుద్దా? మా వాళ్ళకి అభివృద్ధి జరుగుద్దా? మా రాష్ట్రం బాగుంటుందా? అప్పుడు కలుస్తాం చెప్పేదాన్ని బట్టి. బీజేపీతో కలిసినప్పుడు నేను అడిగాను, మా ఈ అమరావతిని ఉంచండి ఇక్కడ. వాళ్ళ దాన్ని ఒప్పుకున్నందుకే కలిసాను నేను. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి ఉంది, మేము అండగా నిలబడతా ఉన్నాను, అందుకు కలిసా. రాయలసీమ కరువు సీమగా ఉంది. అందరూ ముఖ్యమంత్రులు అక్కడి నుంచి వచ్చినా దాన్ని ఇంకా వాళ్ళు అభివృద్ధి అయ్యారు, కానీ ప్రజలు వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడికో బెంగళూరుకు ఇంకో చోటుకి వెళ్ళిపోతుంటే ఆ వలసలు ఆపడానికి అక్కడ అభివృద్ధి కావాలంటే దాన్ని నిలబడతామంటేనే నేను భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తాను. వ్యూహాలు వేస్తాం, వైసీపీ నాయకులు చెప్తున్నాం, వ్యూహాలు వేస్తాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీ పరిస్థితిని కూడా మీకు తెలియజేస్తాం, మీకు అనుభవం వచ్చేలా తెలియజేస్తాం. పంచాయతీ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల టీడీపీ, జనసేనలు కలిసి పనిచేశాయి. కొన్ని చోట్ల బహిరంగంగానే ఈ పని చేయగా, మరికొన్ని చోట్ల అంతర్గతంగా ఒప్పందాలు చేసుకుని రాజకీయం నడిపించారు. ఈ రోజుకు ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే వైసీపీని ఢీకొట్టే విషయంలో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటే మాత్రం రాజకీయం రసవత్తరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే గతంలో చంద్రబాబు, నారా లోకేష్లపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో చేసిన విమర్శల వ్యవహారం ఒకంత ఇబ్బందిగా మారడం ఖాయం.
వచ్చే ఎన్నికలు వైసీపీ అధినేత సీఎం జగన్కు కూడా అంత నల్లేరు మీద నడకేం కాదు. ఎందుకంటే ఆయన ఎన్నికల ముందు కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదాతో పాటు కడప స్టీల్ ప్లాంట్, భారీ ఓడరేవు వంటి విభజన హామీల విషయంలో హ్యాండ్సప్ అన్నారు. అంతేకాదు వైసీపీ సర్కారు మద్యం విధానంతో పాటు ఇసుక, పెన్షన్లు, రోడ్ల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. దానికి తోడు సీఎం జగన్ ఇప్పటి వరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా సమయం ఇవ్వకపోవడం వంటి అంశాలు రాజకీయంగా పార్టీకి మైనస్గా మారాయని ఆ పార్టీ నేతలే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. సీఎం జగన్ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వడం లేదు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కీలక నాయకులు, క్యాడర్ అడిగే పనుల విషయంలో చేతులెత్తేస్తున్నారు. ఇవన్నీ కూడా వైసీపీకి ప్రతికూల అంశాలుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. కారణాలు ఏమైనా ఏపీ రాజధాని అమరావతిని అటకెక్కించి 3 రాజధానులు నినాదం అందుకున్నారు. అది కూడా అడుగు ముందుకు పడలేదు. 5 ఏళ్లలో చంద్రబాబు ఒక్క ఇటుక వేయలేదు అంటూ విమర్శలు చేసిన వైసీపీ ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తోంది. ఇవన్నీ తమకు లాభిస్తాయని టీడీపీ, జనసేన వర్గాలు అంచనా వేసుకుంటున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల నాటికి ఏపీ రాజకీయ ఈక్వేషన్లు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. అసలు సినిమా టికెట్లు, ఆన్లైన్ టికెటింగ్ సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతున్న తీరును పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. ఇండస్ట్రీ పరంగా ఆయన మాట్లాడింది కరెక్టే. అప్పుడు ప్రభుత్వం ఆ సమస్యకు పరిష్కారం చూపించాలి. లేకపోతే ప్రభుత్వ పరంగా వివరణిస్తే సరిపోయేది. అంతేకాని అసలు సంబంధమే లేని వ్యక్తి జగన్ అభిమానంటూ పవన్ని వ్యక్తిగతంగా తిట్టడమే కాంట్రవర్సీ కారణమైంది. దానిపై ఫిలిం ఛాంబర్ ఇప్పటికే పోసాన్ని తప్పుపట్టిందట. అదెలా ఉంటే ఈ ఎపిసోడ్లో వైసీపీ మంత్రులు, పోసాని లాంటి మెంటల్ కృష్ణలు పవన్పై ధ్వజమెత్తారు. అయితే ఈ ఎపిసోడ్పై మంత్రి కొడాలి నాని ఆలస్యంగా స్పందించడంలో ఆంతర్యం ఏంటనే చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఈ వ్యవహారంలో ఇన్సైడ్ వినిపిస్తున్న టాక్ ఏంటో తెరచాటు రాజకీయంలో చూద్దాం. రాజకీయంగా వ్యాఖ్యలు వేరు, వ్యక్తిగతంగా విమర్శించడం వేరు. కానీ ఈ రెండో విషయంలో పోసాని కృష్ణమురళి అదుపు తప్పడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. పవన్ ఓ స్టార్ యాక్టర్, అలాగే ఓ పార్టీ అధినేత. ఆయనపై వ్యక్తిగత దూషణలతో విరుచుకుపడడం, బూతు పురాణం వినిపించడం ఇప్పుడు నెటిజన్లలో రచ్చగా మారింది. మరీ ముఖ్యంగా ఆయన పవన్ని వ్యక్తిగతంగా విమర్శిస్తూ భార్య, కూతురిపైన వీరంగం వేయడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. పోసాని లాంటి రచయిత, దర్శక, నటుడు ఇలా బూతులు మాట్లాడడం సరికాదని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మెంటల్ కృష్ణ పేరు సార్థకం చేసుకుంటున్నారని దెప్పిపొడుస్తున్నారు. ఇక జన సైనికులైతే పోసాని కనిపిస్తే తాట తీస్తామన్నంతగా భగభగా మండిపోతున్నారు. పోసాని అశుద్ధపు భాషపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చీకొడుతున్నారు. ఆ క్రమంలో ఏపీలో పవన్ కళ్యాణ్ రాజకీయ విమర్శలకు సమాధానమిచ్చే మంత్రి కానీ, వైసీపీ నేత కానీ లేడా అన్న ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. పోనీ ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్, పోసాని వ్యక్తిగత వివాదం కూడా కాదు. సినిమా పరిశ్రమ పడుతున్న ఇబ్బందులపై కాస్త ఆవేశంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఆయన కేవలం నటుడు మాత్రమే అయితే అలా మాట్లాడకపోయేవారేమో, కానీ ఓ పార్టీకి అధినేత కూడా సహజంగానే సమస్యలపై స్పందించే తీరు ఘాటుగానే ఉంటుంది. అయితే దానికి మంత్రి వివరణ ఇస్తే సరిపోయేది. కానీ ఇలా సహనటుడిపై అవాకులు చెవాకులు పేలడం, అది కూడా తీవ్ర పదజాలంతో విరుచుకుపడడం అంతగా రక్తి కట్టడం లేదని అంటున్నారు. మరోవైపు కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న పవన్ కళ్యాణ్పై వ్యూహాత్మకంగా తన సామాజిక వర్గం వారితో కాకుండా
కమ్మ సామాజిక వర్గానికి చెందిన పోసానితో వ్యక్తిగత దూషణ చేయించడం వెనుక కొందరి అధికార పార్టీ పెద్దల వ్యూహం ఉందని తాడేపల్లి పొలిటికల్ సర్కిల్లో చెవులు కొరుక్కుంటున్నారు. అధికార పార్టీపై వస్తున్న విమర్శలను పక్కదారి పట్టించడం కోసం ప్రస్తుతం అంతగా యాక్టివ్గా లేని పోసాని కృష్ణమురళితో ప్రెస్ మీట్ పెట్టించాలని అనుకుంటున్నారు. సరే, అధికార పక్షం స్ట్రాటజీలు ఎలా ఉన్నా ఈ ఇష్యూలో మంత్రి కొడాలి నాని స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కమ్మవర్గం వారితోనే పవన్ను టార్గెట్ చేయించాలనుకుంటే పోసాని ఎందుకు? నోటి దురుసు అత్యధికంగా ఉన్న కొడాలి నాని అయితే సరిపోయేది కదా అని వైసీపీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. అయితే సినీ ఇండస్ట్రీతో బంధం ఉన్న కొడాలి నాని ఈ అంశంపై మాట్లాడడానికి ఇష్టపడడం లేదంటున్నారు. ఒక ప్రొడ్యూసర్గా జూనియర్ ఎన్టీఆర్తో సినిమాలు తీసిన కొడాలి నాని ఆ బంధంతోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పార్టీ మారి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఉన్న మంత్రులందరినీ మార్చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేబినెట్ బెర్త్ పోతి పరిస్థితి ఏంటన్న బెంగతో ఉన్న కొడాలి నాని పవన్ ఇష్యూలో మాట్లాడడానికి ముందుకు రాలేదంట. రేపు ఎన్నికల్లో అటు ఇటు అయినా మళ్లీ సినీ ఇండస్ట్రీలో కొనసాగాలి కాబట్టి కొడాలి నాని మెగా బ్రదర్తో జగడానికి సిద్ధంగా లేరన్న టాక్ కూడా వినిపిస్తోంది. కారణం ఏదైనా కొడాలి నాని ఈ విషయంలో సైలెంట్ అవ్వడంతో కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి పార్థసారథి మీడియా ముందుకొచ్చేసి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి జగన్ గుడ్ లుక్స్లో పడడానికి తెగ ట్రై చేశారు. మరంతేలేండి, కొత్త కేబినెట్లో సీనియర్లకు ప్రాధాన్యత ఉంటుందన్న ప్రచారంతో పార్థసారథి ఆశలు చిగురిస్తూ ఉండి ఉంటాయి.